42వ సర్గము. సుగ్రీవుడు సీతాన్వేషణ నిమిత్తమై తన మామయ్యగు సుషేణుని యొక్క నేతృత్వమున కొంతమంది వానరయోధులను పశ్చిమ దిశకు పంపుచూ వారికి ఆ దిక్కునగల విశేషములను దెల్పుట. అంగదాది వానరులను దక్షిణ దిశకు పంపిన పిమ్మట వానరరాజైన సుగ్రీవుడు తార యొక్క తండ్రియు తనకు మామయు అయిన సుషేణునికడకు చేరి దోసిలొగ్గి నమస్కరించెను. యూధపతియగు ఆ సుషేణుడు మేఘమువలె నీలవర్ణమువాడు, మిగుల పరాక్రమశాలి. అతడేగాక మరీచి మహర్షి కుమారుడును మిక్కిలి తేజస్వియు అయిన మారీచుడుగూడా అక్కడనే యుండెను. అతడు మహేంద్రునితో సమానమైన వర్చస్సుగలవాడు. ఆ కపివరుడు శూరులగు వానరులతో గూడియుండెను. అతడు సూక్ష్మబుద్ధి, ఎంతయు బలాఢ్యుడు, వేగమున గరుత్మంతునితో సమానుడు. ప్రముఖులైన వానరులు పెక్కుమంది అతని చుట్టూను చేరియుండిరి. ఇంకను మరీచ మహర్షి అంశలతో బుట్టిన వానరులు కొంతమంది అచటనే యుండిరి. వారును మహాబలశాలులు, తేజస్సంపన్నులు. వారినందరినీ సీతాన్వేషణకై పశ్చిమ దిశకు వెళ్లవలసినదిగా ఆదేశించుచు సుగ్రీవుడు ఇట్లు నుడివెను. ఓ వానర ప్రముఖులారా! సుషేణుని నాయకత్వమున మీరు అందరునూ 2,00,000 మంది వానరవీరులతో గూడి సీతాదేవి జాడను తెలిసికొనుడు. ఓ కపిశ్రేష్ఠులారా! సౌరాష్ట్ర ప్రాంతములను, బాహలిక దేశములను, శూర, భీమ ప్రదేశములను, విశాలములై మనోహరముగా ఉండెడి జనపదములను, మహానగరములను, పున్నాగవృక్షములతోనూ, వకుళ్వృక్షములతోనూ, ఉద్దాలక వృక్షములతోనూ, మొగలి పొదలతోడను కూడియున్న మధ్యదేశమును సీతాదేవి కొరకై గాలింపుడు. పవిత్రమైన చల్లని జలములతో పశ్చిమ దిశకు ప్రవహించెడి నదీతీరములయందును, మునీశ్వరులు తపశ్చర్యలను ఓనర్చెడి వనములయందును, దట్టమైన అడవులలోనూ, దుర్గమములైన కొండలపైనను సీతాదేవికై అన్వేషింపుడు. అనంతరము పశ్చిమదిశేందు మరుభూముల వంటి మెట్టనేలలను, నిటారుగానున్న శిలాప్రాంతములను, కొండలచే ఆవరింపబడియున్న దుర్గమ ప్రదేశములను బాగుగా వెదకుడు. ఓ వానరులారా! పిదప ఇంకను పడమర దిశగా సాగినచో సముద్రతీరమునకు చేరుదురు. అందలి జలములలో తిమింగిలములు, మొసళ్ళు సంచరించుచుండును. ఆ సముద్ర జలములు ప్రశాంతముగా ఉండును. ఆ సాగరతీరమునగల మొగలి పొదలలోనూ, కానుగ తోపులలోనూ, కొబ్బరి తోటలలోనూ మీ వానరులందరూ సంచరింపవచ్చును. ఆ తీరమునగల పర్వతములయందును, వనములలోనూ రావణుని నివాసమును, సీతాదేవి ఆచూకీని తెలిసికొనుటకై తీవ్రముగా అన్వేషింపుడు. అనంతరము మురచీ పట్టణమును, రమ్యమైన జటీపురమును, అవంతిని, తూర్పు దిశామార్గమున పేర్కొనబడిన అవంతి కంటే ఇది వేరైనది, అంగలోపాపురిని, అలక్షిత వనమును, ఇంకను విశాలములైన ప్రదేశములను, పట్టణములను గాలింపుడు. సింధునదము సముద్రమున కలియు ప్రదేశమున హేమగిరియను ఒక పర్వతము గలదు. అది 100 శిఖరములు గలది, ఎత్తైన వృక్షములతో నిండినది. రమ్యములైన ఆ పర్వత శిఖరములయందు సింహములవలె క్రూరములైన పక్షులు నివసించుచుండును. అవి తిమింగిలములను, ఏనుగులను గూడా తమగూండ్ల నివాసముల లోనికి ఈడ్చుకుని పోవుచుండును. ఆ సింహముల, ఆ క్రూర జంతువుల నివాసస్థలములు నీటితో నిండిన ఆ విశాల ప్రదేశమునందు అంతటను గలవు. వాటి సమీపమునగల శిఖరములయందు మదపుటేనుగులు మిక్కిలి గర్వించినవై మేఘగర్జనలవలే ఘీంకరించుచు ఒడలు మరచి తిరుగుచుండును. చిత్రమైన వృక్షములు గల దాని బంగారు శిఖరము మహోన్నతమై ఆకాశమును తాకుచుండును. కామరూపులైన మీ వానరులందరూ అందు అడుగడుగునను గాలింపవలెను. కొంచెము ముందునకు సాగిన పిమ్మట సముద్ర మధ్యమున పారియాత్రము అను ఒక మహాపర్వతము గోచరించును. దాని బంగారు శిఖరము 100 యోజనముల విస్తృతి కలిగియుండును. సామాన్యులకు దాని దర్శనము దుర్లభము. మీరు అచటికి వెళ్లి సీతాదేవి కొరకై బాగుగా వెదకవలెను. ఆ పారియాత్ర పర్వత శిఖరముపై 24 కోట్ల మంది గంధర్వులు నివసించుచుందురు. వారు కామరూపులు, వేగగమనులు, అగ్నితో సమామైన తేజస్సుగలవారు, భయంకరులు. అగ్నిజ్వాలలవలె తేజరిల్లునట్టి ఆ గంధర్వులు వేర్వేరు ప్రాంతముల నుండి అచటికి చేరుచుందురు. మీరు ఎంతటి పరాక్రమవంతులైనను వారి సమీపములకు వెళ్లరాదు. వారికెట్టి హానియూ కలిగింపరాదు. ఆ శిఖరమునందలి ఎట్టిఫలములను తీసుకొనరాదు. ఏలనన దృఢకాయులు, మహాబలశాలులు, వీరులు, మిగుల భయంకరులు అయిన ఆ గంధర్వులు అచటి ఫలమూలములను రక్షించుచుందురు. వారిని ఎదుర్కొనుట మిగుల కష్టము. అయినను అచట జానకీదేవి జాడను తెలిసికొనుటకే గట్టిగా యత్నింపవలెను. వానరులుగా ప్రవర్తించువారికి ఆ గంధర్వుల వలన ఎట్టి భయమూ ఉండదు. పారియాత్ర పర్వతమునకు సమీపములో సముద్రమునందు
వజ్రగిరి అను పేరుగల ఉన్నతమైన ఒక పర్వతము గలదు. అది వివిధములగు వృక్షములతోనూ లతలతోనూ శోభిల్లుచుండును. వైడూర్యములవలే అది స్వచ్ఛములైన కాంతులతో విలసిల్లుచుండును. వజ్రమువలే ఆ గిరి కఠినమైనది. ఎటు చూచినను అది 100 యోజనముల మేరకు వ్యాపించియుండును. దాని వైభవము అపూర్వము. ఆ గిరిగుహలయందు ఆ తల్లి ఆచూకీ కొరకు పట్టుబట్టి గాలింపవలెను. ఆ సమీపముననే చక్రవంతము అను ఒక మహాశైలము గలదు. అది సముద్రమున 4వ వంతు వ్యాపించియున్నది. దానిపై విశ్వకర్మ 1000 అంచులుగల ఒక చక్రమును నిర్మించెను. పురుషోత్తముడైన శ్రీమహావిష్ణువు ఈ పర్వతమునందు నివసించుచున్న పంచజనుడు హయగ్రీవుడు అనుదానవులను చంపి వారి నుండి పాంచజన్యము అను శంఖమును సుదర్శనము అను సహస్రార చక్రమును తీసుకునివచ్చెను. చిత్రములైన ఆ పర్వతసానువులయందును విశాలములైన గుహలయందును రావణుని నివాసమును వైదేహిజాడను పసిగట్టుటకై తీవ్రముగా వెదకుడు. ఓ వానరులారా! అచక్రవంతగిరికి 60 యోజనముల దూరములో అగాధమైన ఆ సముద్రమున వరాహగిరి గలదు. అది బంగారు శిఖరములతో విలసిల్లుచుండును. దానిపై ప్రాగ్జ్యోతిషపురము గలదు. అది సువర్ణమయము. ఆ నగరమును నరకుడు అను దానవుడు పరిపాలించుచుండును. అతడు కడుదుష్టాత్ముడు. అచటి చిత్రవిచిత్రములైన సానువులయందును విశాలములైన గుహలయందును సీతాదేవి జాడను రావణుని నివాసమును తెలిసికొనుటకై గట్టిగా అన్వేషింపుడు. ఆ వరాహగరిని దాటిన పిమ్మట సర్వసౌవర్ణ పర్వతము వచ్చును. దాని గుహల లోపలి భాగములను వెలుపలి భాగములను సువర్ణమయములు. అది నిరంతరము వేలకొలది జలధారలతోడను సెలయేళ్లతోడను విరాజిల్లుచుండును. ఆ పర్వతముపై అంతటను సంచరించుచుండెడి ఏనుగుల ఘీంకారములు, వరాహముల ఘుర్ఘురధ్వనులు, సింహముల గర్జనలు, పెద్దపులుల గాండ్రింపులు ఆ గుహలలో ప్రతిధ్వనించుచుండును. ఆ ప్రతిధ్వనులకు రెచ్చిపోయి ఆ గజాదుల నేను ప్రతిగర్జనలను చేయుచుండును. అటు పిమ్మట మీరు మేఘవంతము అను పర్వతమునకు చేరుదురు. ఆ గిరిపైననే దేవతలు మహేంద్రుని సురరాజుగా పట్టాభిషిక్తునిగా వించిరి. ఆ ఇంద్రుడు పచ్చని గుర్రములు గలవాడు, వైభవోపేతుడు, పాకాసురుని సంహరించినవాడు. దేవేంద్రుని వలన సురక్షితముగా ఉన్న ఆ మేఘవంత పర్వతమును దాటి ముందునకు సాగిన పిమ్మట మీకు 60,000 బంగారు కొండలు, బంగారు కొండల ప్రాంతము కన్పట్టును. అవి అన్ని వైపుల బాలసూర్యుని కాంతులతో వెలుగొందుచుండును. ఆ పర్వతములపైనున్న వృక్షములు బంగారు వన్నెగల పువ్వులతో చూడముచ్చట గొల్పుచుండును. ఆ బంగారు కొండల మధ్య పర్వతములకు రాజైన మహోన్నతమగు మేరుగిరి మీకు దర్శనమిచ్చును. పూర్వకాలమున సూర్యుడు ప్రసన్నుడై ఆ మేరు పర్వతమునకు ఒక వరమును ఇచ్చుచూ ఇట్లు పలికెను. ఓ పర్వతరాజా! నిన్ను ఆశ్రయించుకునిన వారందరూ నా అనుగ్రహ ప్రభావముచే రాత్రింబవళ్ళు నిరంతరము బంగారు కాంతులతో విరాజిల్లుచుందురు. నీపైన నివసించెడి దేవతలు, గంధర్వులు, దానవులు నీయందు అనురక్తులై బంగారు వన్నెగల దివ్యతేజస్సులతో వెలుగొందుదురు. విశ్వేదేవతలు, మరుద్గణములు, అష్టవసువులు, ఇతర దేవతలు సాయం సమయమున శ్రేష్టమైన మేరుపర్వతమునకు విచ్చేసి సూర్యభగవానుని ఉపాసింతురు. ఆ కర్మసాక్షి వారి పూజలను అందుకునిన పిమ్మట సమస్త ప్రాణులకును అదృశ్యుడై అస్తాద్రిని చేరును. సువిశాలములైన ఆ మేరుపర్వత భూములను గూడా జానకీదేవి జాడకొరకై అన్వేషించుట మరువరాదు సుమా. మేరుపర్వతమునకును అస్తాద్రికిని మధ్య 10,000 యోజనముల దూరము గలదు. దానిని ఆ మార్తాండుడు అర్ధముహూర్తకాలములో అధిగమించి అస్తాచలమును చేరగలడు. ఆ పశ్చిమాద్రి శిఖరముపై విశ్వకర్మ దివ్యమైన ఒక మహాభవనమును నిర్మించెను. అది పెక్కు మేడల వరుసలతో గూడి సూర్యకాంతులతో విరాజిల్లుచుండును. ఆ మహాభవనము పాశహస్తుడైన మహాత్ముడగు వరుణుని నివాసస్థానము. దాని ప్రాంగణము వివిధములగు పక్షులకు నిలయమైన చిత్రవిచిత్రములగు వృక్షములతో శోభిల్లుచుండును. మేరుగిరికిని అస్తాద్రికిని మధ్య 10 శాఖలుగల ఒక మహాతాల్వృక్షము గలదు. అది బంగారు కాంతులీనుచు దర్శనీయముగా ఉండును. దాని క్రింది భాగమునొక చిత్రమైన వేదిక అలరారుచుండును. అచటి దుర్గములయందును సరస్సుల తటములయందును నదీతీరములయందును సీతాదేవి జాడకై రావణుని నివాసమునకై బాగుగా గాలింపుడు. ఆ ప్రాంతమున మేరు సావర్ణి అను మహర్షి గలడు. అతడు మిగుల్ఖ్యాతిగన్నవాడు, సమస్త ధర్మములను ఎరిగినవాడు, బాగుగా తపమోనరించిన పవిత్రాత్ముడు.
బ్రహ్మదేవుని అంతటివాడు. ఆ మహాముని సూర్యునివలె మహతేజస్వి. ఆ మహాత్మునకు సాష్టాంగముగా ప్రణమిల్లి మైథిలి ఆచూకీని గూర్చి అభ్యర్థింపుడు. అందువలన కార్యసిద్ధి కలుగవచ్చును. సూర్యభగవానుడు ప్రాతకాలమునందు ఉదయగిరి నుండి అస్తాద్రి వరకు గల జగత్తును పూర్తిగా చీకట్లను పారద్రోలి సమస్త ప్రాణులకును వెలుగులను ప్రసాదించును. సాయం సమయమునకు అస్తాద్రిని చేరును. ఓ వీరులారా! పశ్చిమదిశేందు ఇంతవరకే వానరులు వెళ్లగలరు. అటు పిమ్మట సూర్యుని ప్రకాశముగాని ఏ దేశపు సరిహద్దుగాని కన్పట్టదు. కావున ఆ తరువాత గల ప్రదేశమును గూర్చి నేను ఎరుగను. అస్తాద్రి వరకు గాలించి రావణుని నివాసస్థానమును జానకీదేవి జాడను తెలిసికొని నెలలోపల తిరిగిరెండు. గడువు మీరి అచట మసలరాదు. సకాలములో ఇచటికి రానివారికి నా చేతిలో చావు తప్పదు. ఓ వానరులారా! మా మామయు మహాసూరుడు అయిన సుషేణుడు మీతో రాగలడు. మీకు నాయకుడైన ఆయన యొక్క ఆదేశములను పూర్తిగా అనుసరింపగలరు. ఈ సుషేణుడు మిగుల బలశాలి, మహాబాహువు, పైగా పెద్దవాడు, మార్గదర్శకుడు. మీరును తిరుగులేని పరాక్రమశాలులే. అయినను అన్ని విషయములయందును ఈయన మాటయే చెల్లును. ఈయన నాయకత్వమున మీరు పశ్చిమ దిశను గాలింపుడు. మహాతేజస్శాలి అయిన రామచంద్ర ప్రభువు యొక్క పత్నేగు సీతామాత జాడ తెలిసినచో ఇంక మనము కృతార్థులమైనట్లే. ఆ మహాత్ముడు చేసిన మహోపకారమునకు ఆ విధముగా మనము రుణము తీర్చుకునిన వారమగుదుము. సీతాన్వేషణ కార్యము సఫలమగుటకు నేను నుడివినట్లేగాక మరియొక ఉపాయము మీకు తోచినచో దేశకాల పరిస్థితులకు అనుగుణముగా మీరు నిశ్చయించుకుని ఆ విధముగా చేయగలరు. సుషేణుడు మొదలగు వానర ప్రముఖులందరూ సుగ్రీవుని ఆదేశములను కడు శ్రద్ధతో వినిరి. పిదప ఆ వానరరాజు అనుమతిని గైకుని వారు ఎల్లరును వరుణదేవుని పాలనలో సురక్షితముగా ఉన్న పశ్చిమ దిశకు పయనమైరి. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది 42వ సర్గము.